ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు సత్కారం తెలిపిన కలెక్టర్ మాధవీలత. కుల మత రహితంగా కలసిమెలిసి జీవించాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యం. రాజమండ్రి మంజీరా హోటల్లో ఇఫ్తార్ విందులో ఎంపీ భరత్. రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రతిష్టాత్మక మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ప్రారంభం. జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 కింద వేద ఆగమన పండితులను సత్కరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 వేడుకలను పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉగాది పండుగ సందర్భంగా వేద ఆగమన పండితుల సత్కరించడం సాంప్రదాయంగా జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పండితులకు నగదు పురస్కారాన్ని మెమోంటో అందజేసి శాల్వతో సత్కరించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయవంతంగా ఎన్నికల నిర్వహణలో అందరం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदामश्रृण्वन्नोतिभिस्सेतसानो देवी सरस्वतीमविद्यवतो परः गुरुः साक्षात् परब्रह्मस्मै श्रीपुंस्यमगामश्च अन्नपाने च सर्वसामृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया गातुं यज्ञाय गातुं यज्ञपतये मानुषेभ्यः ऊर्ध्ववे ॐ शान्ति शान्ति शान्तिः तमे श्रीरमात्मनः वासागुंसिमगामश्च कुर्वाणा चीरमात्मनः वासागुंसिमगामश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावः लोमशां पशुभिः सह स्वाहा. కుల మత రహితంగా అందరూ కలసిమెలిసి జీవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం రాత్రి నగరంలోని హోటల్ మంజీరాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి నగర అభివృద్ధిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సంఘటితమై సోదరాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం అన్నారు. 1000 సంవత్సరాల క్రితం రాజనరేంద్రుడు పాలించిన ఘన కీర్తి ఉందని, ఎంతో అద్భుతమైన ఘన చరిత్ర ఉందన్నారు. అటువంటి గత వైభవాన్ని మళ్లీ రాజమండ్రి నగరానికి తీసుకురావాలన్నదే నా సంకల్పం అన్నారు. రాజమండ్రిలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉండడం వల్లే అభివృద్ధి దిశగా నగరం పరుగులు పెడుతోందన్నారు. స్థానిక మంజీరా హోటల్లో ముస్లిం సోదరులందరూ కూడా చక్కగా నమాజ్ చేస్తూ ఇఫ్తార్ విందుకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ముస్లిం సోదరులు అందరితో పాటు నమాజ్ చేస్తూ అదే విధంగా ఇఫ్తార్ విందులో వాళ్ళందరూ కూడా ఎంతో కఠినమైన ఉపవాసం చేస్తూ ఉంటారు, దీక్ష చేస్తూ ఉంటారు. దగ్గరగా నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క నమాజ్
దినములు జరుగుతూ ఉన్నాయి, రంజాన్ దినములు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా రేపు మంగళవారం కానీ లేకపోతే బుధవారం రాత్రి కానీ చంద్రుడిని నెలవంక చూసిన వెంటనే వాళ్ళకు రంజాన్ హాలిడే ఫెస్టివల్ రావడం జరుగుతుంది. ఈద్ ముబారక్ చెప్తూ మరి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదరుల్లా మెలగాలి. రాజమహేంద్రవరం ఒక మంచి వేదిక కావాలి. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము. రాజమహేంద్రవరం అభివృద్ధిలో కుల మతాలకి అతీతంగా మేమందరం కూడా హిందూ ముస్లిం భాయి భాయి కింద ఉన్నామనే ఒక ప్రతీక ఆజాద్ చౌక్. ఆజాద్ చౌక్ అనగానే దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయనే ఆజాద్ చౌక్ ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో మెలుగుతూ మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ముస్లిమాన్లు ముందరుంటున్నారు, ముస్లిమాన్లకి ఏం కష్టం వచ్చినా హిందువులు ముందరుండి అందరం కూడా చక్కగా మన సోదర భావంతో ఉంటున్నాము. మరి అదే స్థాయిలో అందరం కూడా కలిసికట్టుగా రాజమహేంద్రవరాన్ని పునర్వైభవాన్ని తీసుకొద్దాం. కలిసికట్టుగా రాజమహేంద్రవరాన్ని మరో పాత 1000 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా అయితే పరిపాలించి రాజమహేంద్రవరం నగరము అప్పట్లో 1000 సంవత్సరాల క్రితం ఉంది. అప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద లేదు, ఏ నగరాలు లేవు. అలాంటిది రాజమహేంద్రవరానికి అంత వైభవం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పునర్వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజమహేంద్రవరం ప్రతి పౌరుడి పైన ఉంది. నేను అడుగులో ముందరికి వేస్తా ఉన్నాను. నా అడుగులో అడుగు కలిపి రాజమహేంద్రవరం అంతా కూడా కదం తొక్కి ముందరకు రావాలి. ఈ రంజాన్ మాసము, అదేవిధంగా రేపు తెలుగు సంవత్సరాది ఉగాది, ఆ ఉగాది రోజు నుంచి మళ్ళీ మరుసటి రోజున ఇమీడియట్ గా రంజాన్ ఈద్ ముబారక్ వస్తా ఉంది, రంజాన్ వస్తా ఉంది. సో అందరం కూడా మొన్నే ఈస్టర్ పండగ కూడా అయింది. సో ఇట్లా చక్కగా ఒకే మాసంలో ఇన్ని పండగలు రావడము, అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మేమంతా ఒక్కటే అనే విధానంగా నినాదంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రాజమహేంద్రవరం పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి సౌజన్యంతో రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన యోగా గురువు శ్రీ కేఎన్వి శ్రీధర్ రెడ్డి మరియు తనయుడు కార్తిక్ రెడ్డి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుక్ లో చోటు సంపాదించిన సందర్భంగా శ్రీధర్ రెడ్డి మరియు కార్తిక్ రెడ్డికి రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ కర్రి రామారెడ్డి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సోదర సోదరీమణులందరూ ఒక చోట సమావేశమై ఈ విధంగా ఉగాది వేడుకలు జరుపుకోవడం మరియు రెడ్లలో ఘనత సాధించిన వారికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాటిస్తూ ఉండడం వల్లనే ఇంత చలాకీగా ఉంటూ ఈ ఉన్నత స్థితికి చేరుకోవడం జరిగింది. శ్రీధర్ రెడ్డి మనకి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ లాగా, అంటే కొత్త జనరేషన్ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మనుషులాగా భావిస్తున్నాను. ఆయన సన్మానించుకోవడం, సత్కరించుకోవడం అంటే మనందరూ కూడా ఒక పండుగ లాంటిది. ఇలాంటి పండుగలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏషియన్ గేమ్స్ లో, కామన్వెల్త్ లో కూడా దీన్ని పరిచయం చేయడానికి విపరీతమైన కృషి చేస్తూ ఉండటం, తద్వారా ఒలింపిక్స్ లోకి ప్రవేశపెట్టడానికి కూడా కృషి జరుగుతోంది. అది ముందు జరగబోయే విషయాలు అవన్నీ కూడా. అందులో భాగంగానే నేను జాతీయ క్రీడల్లో కూడా నేషనల్ జడ్జిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకు కానీ నేను లెవెల్ 2 అంటే నేషనల్ జడ్జి లెవెల్ 2 ఉత్తీర్ణుడు అవడం జరిగింది. ఈరోజు ఈ సన్మానం జరిగినటువంటి ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను వరంగల్ యోగాసన జడ్జిగా క్వాలిఫై అవడానికి ఎగ్జామ్ రాస్తున్నాను. అదే ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈవేళ ఉగాది రోజున మన రాజమండ్రి నగరానికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో, ఆయనకి వాళ్ళ అబ్బాయి కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కినందుకు మరి ఇది రాజమండ్రికే గర్వకారణంగా భావించి ఉగాది రోజున ఇక్కడ ఆయనకి ప్రముఖ మానసిక వైద్యులు, అలాగే ఈ యోగాలో PhD సంపాదించినటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారితో ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మన శ్రీధర్ రెడ్డి గారికి మరి యోగాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కటువంటి సామాన్యమైన విషయం లేదు. మాకు తెలిసినంత వరకు మన స్టేట్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
ఎక్కిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే రాజమండ్రి నుంచి అయితే నాకు తెలిసి ఎవరు లేరు. మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఈవేళ ఇక్కడ అందరూ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. అలాగే కోస్తా జిల్లాల రెడ్డి సంఘం తరఫున కర్రి త్రినాథ్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే చంద్రారెడ్డి మన ఆల్కాటి కన్మాంబ గుడి చైర్మన్, అలాగే యోగా గురువులు పతాంజలి గారు ఇచ్చారు, అలాగే నంద యూనివర్సిటీ యోగా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అలా అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ శ్రీధర్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పేద మహిళలకి ఒక 200 మందికి షేర్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ఆ పేద మహిళలందరికీ కూడా పండగ కాబట్టి ఈవేళ షేర్లు కూడా పంచి పెడుతున్నాం. అది అయిపోయిన తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు ఎక్కాయంటే మనకి అది గర్వకారణం. మరి ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరంలో దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో 23వ స్థానంలో నిలిచి నెక్కే ప్లస్ కలిగిన మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ని స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని బైబిల్ ప్లేస్ ఎదురుగా ఉన్న రత్న అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ C3 ఫస్ట్ ఫ్లోర్లో మంగళవారం ప్రారంభించారు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఈ యూనివర్సిటీ కార్యాలయాన్ని కంప్యూటర్ అప్లికేషన్ డీన్ ఫ్యాకల్టీ డాక్టర్ ఆర్ శ్రీధరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, నర్సింగ్, అగ్రికల్చర్ వంటి కోర్సులలో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నామన్నారు. క్యాంపస్లో 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారని, 52, 53 దేశాల నుండి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరమే ఉద్యోగం సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ యూనివర్సిటీలో సీట్ల కొరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులు ఈ బ్రాంచ్ నందు సంప్రదించవచ్చని తెలియజేశారు. My name is Professor Sridharan. I am representing Marwadi University as a Dean of Computer Applications. Today, I am happy to inaugurate this campus at your place, which will be doing direct admission cum information support for the students who are enrolling into Marwadi University. I take this opportunity to explain few words about my prestigious university. This university has been established as an integrated campus in the year 2009 and then got emerged as a full independent university in the year 2016. At present, we got 10,000 students in the campus and out of them 5,000 students are residing in the college hostel itself. We are offering programs in engineering, we are offering programs in management, computer applications, pharmacy, physiotherapy, science, nursing and agriculture. All these programs are in undergraduate level, postgraduate level and up to PhD level. We are the youngest university which has grabbed NAAC A+ accreditation 2 times in its row. Plus, we have been declared as a Center of Excellence by Gujarat government. Only few institutions have got this kind of reputation and we got an enormous campus, otherwise known as Green Campus, providing multiple opportunities to students who are getting enrolled for communication, for other spoken English, personality development and also the public speaking. And our students, we are happy to make them as a 360-degree overall personality. They can get placed anywhere in the country. We have provided placement up to 36 lakhs per annum and our average placement salary is 8 lakh per annum. All the students we pick it up from areas like majority are them Telangana or Andhra Pradesh and South, and we got overwhelming response for all our courses all across the India and abroad. Out of the student population, 10% of the student population are from various countries including Bangladesh, Vietnam, Sri Lanka and all African countries. And we have provided a great atmosphere for students which will make them feel home away from home. We got a very good food facility, canteens and food points, tea points, all such things are provided. And for the sake of international students and students who take non-vegetarian, we are also maintaining a separate mess for the sake of same. So I take this opportunity to invite the aspiring students to join any of the program which is comfortable or which is close to their heart. We are there to host you, we are there to take care of you, and we have faculty members
in the campus representing every state. We got people from Andhra working as professors, Telangana. You take me for example, I'm from Tamil Nadu. I got settled in Rajkot. So this is the culture which we want to do, that one India, one nation. Thank you so much. ఈ రోజున మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ దీని బ్రాంచ్ ఆఫీస్ని ఈ మన ఈస్ట్ వెస్ట్ పాత ఈస్ట్ వెస్ట్ గోదావరి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మార్వాడి యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే ఈ యూనివర్సిటీని ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడటానికి గల కారణం ఏంటి అంటే దానికి ఉన్న ప్రత్యేకతలు అని చెప్పొచ్చు. ఇది 53-54 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే డెఫినెట్లీ ఆ యూనివర్సిటీకి ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. ఏంటి ఆ ప్రత్యేకత అని మాట్లాడుకుంటే మనకి ఈ ఫీ స్ట్రక్చర్ పరంగా మనం చూసుకున్నప్పుడు మనకి టాప్ 100లో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళ ఫీ స్ట్రక్చర్స్ 4-5 లక్షల పైన ఉంటుంది. అదే మన మార్వాడి యూనివర్సిటీ చూసుకుంటే చాలా తక్కువ ఫీజుతో 1 లక్ష ప్లస్లోనే మీకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అది ఒక మెయిన్ రీజన్ అవుతే, 2 ఎకడమిక్స్ అండి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఫ్యూచర్ ఒక పిల్లవాడికి డిసైడ్ చేయబోయేది ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎకడమిక్స్ అండి. ఇక్కడ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శ్రీధరన్ గారు ఉన్నారు, మన తమిళనాడు సౌత్ నుంచే సార్ గత 11 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈయనకి దాదాపుగా 30-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మీరు ప్రతి డిపార్ట్మెంట్లో చూడొచ్చండి. అదేవిధంగా పిహెచ్డి ఫ్యాకల్టీ అండి. సో అకాడమిక్స్ పరంగా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన ప్రతి పిల్లవాడికి ఏంటి అంటే, నేను చదువుకున్న తర్వాత నాకు ప్లేస్మెంట్ సంగతి ఏంటి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీలో 2023ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 490 కంపెనీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చున్నాయి. సో మన పిల్లవాడికి తక్కువ బడ్జెట్లో టాప్ 100లో ఉన్న కాలేజీలో చదువుకోవచ్చు. అదేవిధంగా హై స్టాండర్డ్ ఇన్స్టిట్యూషను, అదేవిధంగా ర్యాంకింగ్ పరంగా అక్రిడేషన్స్ పరంగా చూసుకున్నా మనకి NAC A+ ఉందన్నమాట. సో ఇవి అంతా ఒక ఎత్తు అయితే, మిగతా యూనివర్సిటీస్ కల్పించలేనిది మార్వాడి యూనివర్సిటీ ఏం కల్పిస్తుంది అంటే చదువుతూనే ఎర్న్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే సమ్మర్ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చదువుతూ మన యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు 10,000 నుండి హైయెస్ట్ 1,45,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇటువంటి అవకాశాలను కల్పిస్తున్నది మార్వాడి యూనివర్సిటీ. ఇది కాకుండా మరొక ముఖ్య విషయం మార్వాడి యూనివర్సిటీ ప్రశాంతమైన వాతావరణం జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలజడి రేపుతున్నారని నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. సోమవారం గోకవరం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోకవరం మండలం అచితాపురం గ్రామ వార్డు నెంబర్ వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రావడంతో అదే పార్టీకి చెందిన నాయకులు వార్డు మెంబర్పై దాడి చేశారన్నారు. వార్డు మెంబర్పై దాడి చేసిన వైసీపీ నాయకులు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి రాజకీయాలు చేసుకోవడం అలవాటు. ఎన్నికల్లో సహజం చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ ఏదో సరిదిద్దుకోవడం, పెద్దలు ఏదో చెప్పడం, జరిగిపోవడం జరుగుతుంది. కానీ ఇవాళ కొత్త సంస్కృతి వచ్చి పడ్డది. ఏదైతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో అయితే వ్యవహరిస్తున్నాడో, ఏ భయప్రాంతులతో అయితే ఇవాళ ప్రభుత్వాన్ని తిరిగి చేజెక్కించుకోవాలనుకుంటున్నాడో ఆ భయభ్రాంతులు ఇక్కడ దాకా కూడా వచ్చాయి. దానికి నిదర్శనమే నేను గోమలదొడ్లో మన పంచాయతీ వార్డు నెంబర్ ఆ అమ్మాయి అచ్యుతాపురంలో వార్డు మెంబర్ జాయిన్ అవ్వడం, అది నా చేతుల మీదుగా నేను జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ ఇద్దరు వార్డు మెంబర్లు జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయినటువంటి వార్డు మెంబర్లో ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి
ప్రెసిడెంట్ బెదిరించాడట, నువ్వు జాయిన్ అవ్వద్దు, జాయిన్ అయితే కష్టాల్లో పడతావు, నీకు ఇబ్బంది అవుతుంది, నీకేం కావాలితే అది నేను చేస్తాను అని చెప్పేసి అని 5 సంవత్సరాలు కూడా ఎడితే ఏమీ లేదు, కానీ ఎత్తుకోమని ఎడిచినట్టు ఇప్పుడు చేస్తాడట. ప్రెసిడెంట్ బెదిరించడం, ఆ బెదిరింపుకు తగ్గట్టుగానే ఆ సాయంత్రం అయిపోయిన తర్వాత, జాయినింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటి మీదకు దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా రోడ్డు మీద జుట్టట్టుకు లాక్కొచ్చి మీ అందరి ముందే వాయిస్ ఇచ్చింది. నిన్న కంప్లైంట్ ఇస్తే సరే అమ్మాయి చేసిన తెలివి ఏంటంటే 100కి ఫోన్ చేయడం, 100 రావడం, వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం, దాని మీద కొద్దిగా ఇంటి మీదకి మళ్ళీ తిరిగి దౌర్జన్యం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నిన్న కంప్లైంట్ ఇస్తే ఇవాళకి కూడా తికన్నా లేదు. ఈరోజు ఇచ్చారా? నిన్న కంప్లైంట్ ఇచ్చినట్టు కదా 100 అని. ఈరోజు కూడా యాక్షన్ లేదు. ఇంకా అక్కడ అలాగా ఆడు దౌర్జన్యంగా తిరుగుతూనే ఉన్నాడు, ఆ ఊళ్ళోని తిరుగుతూనే ఉన్నాడు నలుగురిని. వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మీరు న్యాయపరంగా లా అండ్ ఆర్డర్ను పరిరక్షించగలిగేటటువంటి శిక్ష సామర్థ్యాలు మీకుంటే ముందు ఇంపార్షియల్గా లా అండ్ ఆర్డర్ను పరిరక్షించండి. లేదనుకుంటే మా చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే మరి ఎక్కడ దాకా వెళ్తుందో అర్థంలోని పరిస్థితి నేను చెప్పలేను. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయి ఇంటి మీద దౌర్జన్యం చేశారు, కనీసం వాడిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అసలు నువ్వు ఎందుకు వెళ్ళవురా ఏట్రా అని చెప్పేసి నన్ను గట్టిగా అడగాలి కదా. ఉరి తీసే అక్కర్లేదు, మళ్ళీ భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం ఎక్కడా జరగకుండా చేయడం కోసమన్నా భయపెట్టాల్సినటువంటి అవసరం లా అండ్ ఆర్డర్ని ప్రజల చేతుల్లో తీసుకునే పరిస్థితుల్లో ఉంటుంది. ఇలా కానీ ఇదే విధానం వెళ్ళినట్టయితే నాకేం కొత్త కాదు ఇది, ఇలాంటి చాలా చూశాను. పోలీస్ మాత్రం చూస్తాం ఇవాళ సాయంత్రం దాకా ఏం చర్య తీసుకుంటారో, లేకపోతే మా యాక్షన్ మాది ఉంటుంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి కాపులను నిట్టనిలువున ముంచితే ఇప్పుడు ఆయన తమ్ముడు జనసేన పేరుతో మరో పార్టీ అసలు ఎందుకు పెట్టాడో, ఎందుకు నడుపుతున్నాడో అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ కాపు నాయకుడు వడ్డీ మల్లికార్జున ప్రసాద్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ నమ్మి కాపులు మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపుల్లో ఉన్న యువతను ఆకర్షించి సోషల్ మీడియాలో పిల్ల సైకోల్లా మార్చి వారితో అసభ్యకర పోస్టులు పెట్టించి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అసలు ఒక పార్టీకి అధ్యక్షుడనే విషయం మర్చిపోయి అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర మీడియా సమావేశం ఏర్పడటానికి కారణం, రాష్ట్రంలో ఈ రాజకీయం అంతా కూడా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతూ కాపుల్ని ప్రతిసారి కూడా వంచే విధంగా ఉండటం, ఒక కాపు నాయకుడిగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక అంశాలలో నిత్యం ఉండేటటువంటి నేను చాలా బాధాకరమైనటువంటి హృదయంతో మీ ముందుకు రావటం జరిగింది. కాపుల చరిత్ర చూసుకుంటే గతం నుంచి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండేవాళ్ళు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఎప్పుడు కూడా కాపులు ట్రావెల్ చేయడం జరిగింది. ఆనాటి రంగా గారి హత్య తెలుగుదేశం పార్టీ చాలా పగడ్బందీగా చేయించింది. ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు, కాపు సామాజిక వర్గంలో ఒక గొప్ప నాయకుడు వచ్చే పరిస్థితిని కనిపెట్టి ఆయన్ని భౌతికంగా దూరం చేశారు. అప్పటి నుంచి కూడా కాపులు చాలా బాధపడుతూ
మనకంటూ ఒక నాయకుడు లేకుండా పోయాడే అనే బాధతో ఎప్పుడు కూడా ఉంటూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా ఆ యొక్క బాధని కొంత తగ్గించడంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఈ కాపులకు ఆనాడు చేయూతనిచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఒక్కసారిగా ఈ కాపు వ్యవస్థ ఒక కుదుపుకు గురయ్యింది. ఆనాడు ప్రజారాజ్యంలో కాపుల్ని మోసగించి కాపులను అడ్డగోలుగా ఆనాటి ఈనాటి తమ్ముడు గారు అన్నయ్యనేటువంటి చిరంజీవి గారు కాపులను అడ్డగోలుగా క్యాష్ చేసుకొని రాజకీయాల నుంచి కనుమరుగైపోయాడు. కాపులందరూ కూడా ఎంతో ఆనాటి ప్రజారాజ్యంలో ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎంతోమంది రాజకీయంగా పతనమైపోయారు, ఎంతోమంది సామాజికంగా అన్ని వర్గాలకి కూడా దూరం అయిపోయారు, ఎంతోమంది వ్యాపారాలు పోగొట్టుకున్నారు. ఇలా రకరకాలుగా అన్ని విధాలా కూడా ఆనాటి ప్రజారాజ్యం వలన కాపులందరూ కూడా నష్టపోయారు. అసలు సమాజమే కాపుల్ని వీళ్ళు వర్గ శత్రువులుగా భావించి కాపులందరినీ కూడా దూరంగా పెట్టడం ఆనాటి నుంచి మొదలైంది. కానీ కాలక్రమేణా మళ్ళీ పరిస్థితులు సర్దుకుంటున్నాయి అన్నటువంటి స్థితిలో మళ్ళీ 2014లో వాళ్ళ వాటాలు కుదరక అన్నదమ్ముల మధ్య తమ్ముడు మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఆయన ఎందుకు రాజకీయంలోకి వచ్చాడో ఎవరికీ తెలియదు. 2014 చివరి అంకంలో ఎన్నికల వేళ ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఎన్నికల బరిలో నుంచోకుండా వెళ్ళిపోవటం అందరికీ కూడా ఆశ్చర్యం కలగజేసింది. తర్వాత 2019లో మళ్ళీ ఏదో బేరాలు కుదరకో ఏంటో వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తేడా వచ్చి ఈయన స్వతంత్రంగా అడ్డగోలుగా పోటీ చేయడం జరిగింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. అమ్మవారికి వెండి చీరతో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో ఉగాదితో జాతర మహోత్సవాలు ముగుస్తాయని మంగళవారం తెల్లవారుజామున శ్యామలామ్మ అమ్మవారి ఆలయం నుంచి అమ్మగారులైన ఇక్కడకు తీసుకొస్తారన్నారు. దరిద్రం
ఉగాది పండుగ సందర్భంగా స్థానిక పాత సోమాలమ్మ గుడి వీధిలో రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆఫీస్ ని సాంప్రదాయ పూజా విధానంలో ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. కార్యాలయ ప్రారంభానంతరం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థి చేసిన ముస్లిం వ్యతిరేక రిజర్వేషన్ బిల్లుని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో ఎమ్మెల్సీగా కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న అనుభవం, ఇక్కడ ఉన్న నా పాత మిత్రులు పరిచయం నాకు బలమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్నయ్య విశ్వవిద్యాలయం, తూర్పు రైల్వే స్టేషన్, గమన్ బ్రిడ్జ్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. జగన్ ఆస్తిక వారసుడు తప్ప రాజకీయ వారసులు కాంగ్రెస్ నాయకులే అని, రాహుల్ ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలియజేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నిన్న పురంధేశ్వరి అనడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుందన్నారు. స్థానిక సోమాలమ్మ పుంత రోడ్లో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ సెంట్రల్ ఆఫీస్ ను ఉగాది నాడు ఆయన ప్రారంభించారు. ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం రుద్రరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నిన్న పురంధేశ్వరి అన్నారని వార్తల క్లిప్పింగ్ చూపించారు ఆయన. ఇక ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 5% రిజర్వేషన్లు కల్పించిందని, దీనిపై కొందరు కోర్టుకు వెళ్తే తీర్పు ప్రకారం 4% రిజర్వేషన్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఇక అప్పట్లో కాంగ్రెస్ లోనే ఉన్న పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారని ఆయన గుర్తు చేస్తూ ముస్లిం రిజర్వేషన్పై అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గతంలో బాపట్ల, ఆ తర్వాత విశాఖపట్నం, రాజంపేటలలో పోటీ చేశారని, ఆమె వలసపక్షి అని రుద్రరాజు వ్యాఖ్యానించారు. తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున, ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మంచి రోజు కాబట్టి వేళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు, నేను, నాతో పాటు కంటెస్ట్ చేసేటువంటి 7 శాసనసభ్య అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గడిచంలో ఇక్కడ పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల అరుణ్ కుమార్ గారు కానీ, చిట్టూరు రవీంద్ర గారు కానీ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ని ఆధునీకరించడంలో కానీ, గమన్
హైవే రోడ్ లాంటి బ్రిడ్జిని ఏర్పాటు చేయడం కానీ, అనేకమైనటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడం కానీ, రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే గేట్ని ఓపెన్ చేయడం కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు అనేక కార్యక్రమాలు చేసింది. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి మహేంద్రవరంలో ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని, నాతో పాటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులందరూ కూడా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు సత్కారం తెలిపిన కలెక్టర్ మాధవీలత. కుల మత రహితంగా కలసిమెలిసి జీవించాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యం. రాజమండ్రి మంజీరా హోటల్లో ఇఫ్తార్ విందులో ఎంపీ భరత్. రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రతిష్టాత్మక మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ప్రారంభం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.